అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వతంత్ర సంస్థలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తోందని రాహుల్ ఆరోపించగా, విదేశాల్లో భారత్ను రాహుల్ అవమానిస్తున్నారని, దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్నారని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ వర్సెస్ బీజేపీ నేతల వ్యవహారం కాస్త దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ రాజధాని బెర్లిన్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. బెర్లిన్లోని హర్టీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వతంత్ర సంస్థలపై బీజేపీ ప్రభుత్వ దాడి చేస్తోందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఎన్నికల కమిషన్ వంటి సంస్థలను రాజకీయ ఆయుధాలుగా వాడుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్లో సంస్థలన్నీ బీజేపీ ఆధీనంలోకి వెళుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలను నిర్వీర్యం చేసే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాహుల్ విమర్శించారు. ముఖ్యంగా ఈడీ, సీబీఐలు ప్రతిపక్ష నేతలపై మాత్రమే కేసులు పెడుతున్నాయని, అధికార పార్టీ నేతలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ విమర్శించారు. వ్యాపారులు కాంగ్రెస్కు మద్దతిస్తే బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత ప్రజాస్వామ్యం కేవలం దేశానికే కాదు, ప్రపంచానికి చెందిన విలువైన సంపత్తి అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత క్లిష్టమైన ప్రజాస్వామ్య దేశం భారత్. భారత్ ప్రజాస్వామ్యంపై దాడి అంటే అది గ్లోబల్ ప్రజాస్వామ్యంపై దాడేనని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రాథమికంగా మన్మోహన్ సింగ్ ఆర్థిక నమూనాలు తీసుకుని వాటిని ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. భారత్లో లక్షలాది మంది ప్రజలు దేశం పట్ల ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కంటే పూర్తి భిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉన్నారని అన్నారు. భారత్లో చాలా మంది ప్రధాని మోదీకి మద్దతిస్తున్నారని, కానీ దార్శనికతతో ఏకీభవించరని రాహుల్ పేర్కొన్నారు. ఇక ఇండి కూటమి పార్టీలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ఏకమై ఉన్నాయని, తాము వ్యూహాత్మకంగా భిన్నంగా ఉండొచ్చు, కానీ బీజేపీకి వ్యతిరేకంగా రాజ్యాంగ రక్షణ విషయంలో తాము పూర్తిగా ఐక్యంగా ఉన్నామని పేర్కొన్న రాహుల్, తాము అంగీకరించని చట్టాలపై బీజేపీని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు న్యాయంగా జరగలేదని రాహుల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తి పేరు పలుమార్లు నమోదైనట్లు ఆధారాలు చూపించినా ఎన్నికల కమిషన్ స్పందించలేదని రాహుల్ విమర్శించారు. హర్యానాలో ఒక బ్రెజిలియన్ మహిళ పేరు 22 సార్లు ఓటర్ల జాబితాలో ఉందని రాహుల్ గాంధీ ఉదాహరణగా పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీ పర్యటనలో భారత్ను విమర్శించడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని బీజేపీ జాతీయ ప్రతినిధి షేహజాద్ పూనావాలా మండిపడ్డారు. భారత్ను అవమానించడం, చైనాకు పరోక్షంగా మద్దతివ్వడం కాంగ్రెస్ నేతల స్వభావమని ఆరోపించారు. భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని రాహుల్ గాంధీపై షేహజాద్ పూనావాలా తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ జాతీయ ప్రతినిధి సిఆర్ కేశవన్ మరింత తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీని మోడర్న్ డే గెబ్బెల్స్ గా అభివర్ణించిన కేశవన్, భారత్ను అంతర్జాతీయంగా దూషించడం రాహుల్ లక్ష్యమని తీవ్రంగా మండిపడ్డారు. జార్జ్ సోరోస్ మాటలను అనుకరిస్తూ దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ను లీడర్ ఆఫ్ ప్రోపగాండాగా పేర్కొన్న సిఆర్ కేశవన్ విదేశీ పర్యటనను భారత్ బదనాం యాత్రగా ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత శోభా కరంద్లాజే కూడా రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కాదని, దేశ వ్యతిరేక నేత అని శోభా కరంద్లాజే విమర్శించారు. విదేశాలకు వెళ్లి భారత్పై విమర్శలు చేయడం ద్వారా రాహుల్ ఏమి సాధించాలని చూస్తున్నారని శోభా కరంద్లాజే ప్రశ్నించారు. రాహుల్ ఓ పార్టీకి అగ్రనేతగా ఉన్నప్పటికీ ఇంకా చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నారని శోభా కరంద్లాజే మండిపడ్డారు. విదేశాల్లో కేంద్రంపై రాహుల్ చేసే ఆరోపణలపై బీజేపీ నేతలు ధీటుగా విమర్శలు గుప్పిస్తుండడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ గాంధీ విదేశాల్లో భారత్ను అవమానిస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంపై రాహుల్ చేసిన ఆరోపణలకు ధీటుగా బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.